సోషల్ మీడియాలో ఒకవైపు హైడ్రోజన్ ట్రైన్పై రాళ్ళు విసిరారంటున్నారు, మరోవైపు శాంతియుత నిరసనపై లాఠీచార్జ్ చేశారంటున్నారు. మరి నిజమేంటి? జూలై 21న ఢిల్లీలో సీజేపీ నిర్వహించిన సంసద్ చలో నిరసన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసుల కథనం ప్రకారం కొంతమంది నిరసనకారులు పార్లమెంట్ వద్ద బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించడంతో పరిస్థితిని అదుపు చేయడానికి టియర్ గ్యాస్ లాఠీచార్జ్ ఉపయోగించామని చెప్తున్నారు. అయితే సీజేపీ మాత్రం తమ నిరసన శాంతియుతంగా సాగుతుండగా పోలీసులు అనవసరంగా బలప్రయోగం చేశారని ఆరోపించింది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో మరో వీడియో వైరల్ అయింది. అందులో భారత తొలి హైడ్రోజన్ ట్రైన్ పై సీజేపీ మద్దతుదారులు రాళ్లు విసిరారు అని ప్రచారం జరిగింది. కానీ భారతీయ రైల్వే దీన్ని ఖండించింది. వైరల్ వీడియోలో కనిపించింది హైడ్రోజన్ ట్రైన్ కాదని, అది వేరే సంఘటనకు సంబంధించిన పాత వీడియో అని స్పష్టం చేసింది. అంటే ప్రస్తుతం నిజాలయ్యే విషయాలు ఇవే. ఢిల్లీలో లాఠీచార్జ్ జరిగింది. పోలీసులు సీజేపీ దీనిపై భిన్నవాదనలు చేస్తున్నారు. హైడ్రోజన్ ట్రైన్ పై దాడి జరిగిందని వైరల్ ప్రచారం భారతీయ రైల్వే ఖండించింది. ఒక్కసారి ఆలోచించండి, ప్రభుత్వ ఆస్తులు అంటే ఎవరి ఆస్తులు? మనందరి ఆస్తులే కదా. వాటిని ధ్వంసం చేస్తే బాగు చేయడానికి అయ్యే డబ్బు కూడా మనం కట్టే పన్నుల నుంచే వస్తుంది. ఒకవేళ ప్రభుత్వం అప్పు చేసినా చివరికి ఆ భారం కూడా ప్రజలపైనే పడుతుంది. అందుకే నిరసన హక్కు ఎంత ముఖ్యమో ప్రజల ఆస్తులను కాపాడడం కూడా అంతే ముఖ్యం. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియోను వెంటనే నమ్మే ముందు అధికారిక సమాచారం, విశ్వసనీయ ఫ్యాక్ట్ చెక్లను కూడా ఒకసారి పరిశీలించడం మంచిది.